సాయిరాం. ప్రతి ఆదివారం రాజీవ్ నగర్ మానవికాస్లో ఉదయం 6:30 గంటలకు ఎంతో చక్కగా పిల్లలందరూ వచ్చి క్లీన్ చేసి గ్రూప్ 3 క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎంతో ఆనందంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పిల్లలకు 9 గంటలకు ఎంతో చక్కగా దాదాపు సుమారు 100 మంది విద్యార్థుల దాకా బాల వికాస్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రూప్ 3 అయిపోయినటువంటి విద్యార్థులందరూ కూడా ఫ్రీ సేవాదళ పిల్లలందరూ ఉదయాన్నే టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాక విద్యార్థులందరూ మధ్యాహ్నం ఫ్రీ సేవాదళ పిల్లలందరూ కూడా ఒక్కొక్కరింట్లో నుండి పప్పు, అన్నం, కూర, సాంబారు, స్వీట్ ప్రతి ఒక్క ఇంట్లో నుండి తీసుకొచ్చి సుమారు 20 మంది నారాయణకు ప్రతి ఆదివారం నారాయణ సేవ చేయడం జరుగుతుంది. పప్పు, కూరలు, అన్నం కూడా చాలా బాగుంటుంది, మజ్జిగ బాగుంటున్నాయి. ఇవన్నీ కాక ప్రతి ఆదివారం సాయంత్రం ఎంతో ఆనందంగా విద్యార్థులందరూ మన పంచమాతల్లో ఒకటైనటువంటి గోమాత సర్వీస్, గోశాల సర్వీస్ని ఎంతో ఆనందంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రైతు బజార్కు వెళ్ళి పిల్లలు ఎంతో ఆనందంగా అక్కడ కాయగూరలన్నీ తీసుకొని వచ్చి నీట్గా కడిగి గోమాతకి చేతితో తినిపించి అమ్మవారికి హారతిని ఇచ్చి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఇన్ని కార్యక్రమాలు స్వామి మా చేత చేయిస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతలు స్వామి. బాలిక పిల్లలు చక్కగా వచ్చి వాటికి అభివృద్ధి చేస్తున్నారు. చక్కగా సంతోషంగా మాకు ఆనందంగా ఉంది. చక్కగా వచ్చి పిల్లలు చక్కగా ఆవుల్ని కడుగుతారు, అంతా తుడుతారు, అన్ని విధాల ఆవుల్ని జాగ్రత్తగా చూస్తున్నారు. కానీ ఇంకా చెప్పాలంటే ఇంకా ఉండి చెప్పలేము. ఎందుకు వాళ్ళని చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా మేము అవకాశం ఉండే వరకు ఇంకా చేసి పెడతారని కోరుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరాం. స్వామివారి అనుగ్రహం ఆశీస్సులతో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చాలా అద్భుతంగా దివ్యంగా జరుగుతుంది. వాటిల్లో మొదటిది వినాయక చవితి. పిల్లలందరూ పొలాలకు వెళ్ళి మట్టిని తీసుకొచ్చి వినాయకుడిని తయారు చేసి ఎంతో ఘనంగా పూజ చేయడం జరుగుతుంది. అలాగే దేవీ నవరాత్రి. పిల్లలందరూ ఎంతో భక్తితో ఆనందంతో అమ్మవారిని తయారు చేసి ఎంతో ఘనంగా అమ్మవారిని ఊరేగించి పిల్లలందరం కలిసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది. మరియు దీపావళి. దీపం యొక్క విశిష్టత పిల్లలందరికీ చెప్తూ వాళ్ళ చేత దీపాన్ని వెలిగించి ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో భజన చేసి అనంతరం క్రాకర్స్ ఎంతో ఘనంగా కాల్చడం జరుగుతుంది. ఇంకా సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పెద్దలందరూ పిండి వంటలు, పిల్లలందరికీ చేత గాలిపటాలు ఎగరేయడం, ఆడపిల్లలకు ముగ్గులు పోటీలు, చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయటం, అలాగే హరిదాసుల వేషాలు వేయడం ఎంతో ఘనంగా ఆనందంగా జరుపుకుంటున్నాం. అలాగే ఉగాది యొక్క విశిష్టత పిల్లలందరికీ చెప్తూ పిల్లలందరి చేత ఉగాది పచ్చడి చేయించి ఎంతో ఘనంగా ఆనందంగా భజనలో పాల్గొనడం జరుగుతుంది. మరియు శ్రీరామనవమి ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగించి సీతారాముల కళ్యాణాన్ని జరిపించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. అలాగే కృష్ణాష్టమి. పిల్లలందరూ స్వామివారి ప్రేమతో పిండి వంటలను తీసుకొచ్చి స్వామివారి దగ్గర అలంకరించి భజన చేసి అనంతరం పుట్టి కొట్టడం ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అంతేకాక ఈశ్వరాంబడి. పిల్లలందరూ తల్లులకు మాతృవందనం పూజ చేసి వారికి ఒక బహుమతులు ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా వేసవి శిక్షణ తరగతుల్లో పిల్లలందరికీ మ్యాథ్స్, ఇంగ్లీష్, కంప్యూటర్ ఇంకా సంగీతం వంటి క్లాసెస్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి స్వామివారికి హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి. ఇవన్నీ కాకుండా 100th బర్త్డే సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి స్వామి. శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు స్వామి. జై సాయిరామ్. మా ప్రియమైన స్వామివారికి శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, దైవమైన మన స్వామివారికి శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు. స్వామికి శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు. శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు. ఓం శ్రీ సాయిరామ్. స్వామి శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు. శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు స్వామి. శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు.
మా ప్రియమైన స్వామికి శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు. శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు స్వామి. శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు స్వామి. శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు స్వామి. హ్యాపీ బర్త్డే స్వామి. హ్యాపీ బర్త్డే స్వామి. హ్యాపీ బర్త్డే స్వామి. ప్రియమైన స్వామికి శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు. స్వామి, మీ ప్రేమ మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు స్వామి. ప్రేమ స్వరూపులారా, ఈ విద్యార్థులను చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఇలాంటి విద్యార్థులు నాకు చిక్కారు కదా, ఇంతమంది ప్రేమకు నేను నోచుకున్నాను కదా అని నాకెంతో ఆనందం. కనుక మీ యొక్క ప్రేమనే నా యొక్క విలువ. నాకు ఈ ఖర్చులు కానీ డబ్బులు కానీ ఏమాత్రము నాకు విలువ లేదు. మీ ప్రేమకు మించినటువంటి విలువ నాకు ఇంకొకటి లేదు. ఈ ప్రేమను తరిగిపోకుండా పెరిగేటట్టుగా ఇంకా చూసుకో. కనుక మీకు ఏమైనా నేను చేయగలను. నా ప్రాణమైనను ఇచ్చి మిమ్మల్ని తప్ప పోషిస్తాను.